జరిగిందండి. జనవరి 20 నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందండి. జనవరి 20 నుంచి ఈ 20కి 5 మంత్స్ అవుతుందండి. నేను 300 డేస్ కంప్లీట్ చేశానండి. డయాబెటిక్ 8.2 అలా ఉండేదండి. ట్యాబ్లెట్ వేసుకుంటే 200 అలా ఎప్పుడు రీచ్ అవుతుండేవాడిని. నేను ఈ డైట్ యూట్యూబ్లో సార్ యొక్క 3.5 గంటలు వీడియో చూసి మొదలుపెట్టడం జరిగిందండి. మొదలుపెట్టిన తర్వాత ప్రతి నెల 3 నెలల్లో కూడా ప్రతిరోజు ప్రతి నెల టెస్ట్ చేయించడం జరిగింది. ఇప్పుడు 6 అలా ఉందండి. అంటే ఎప్పుడు కూడా 80 ఆఫ్టర్ మీల్స్ తర్వాత కూడా 100 to 99 ఇలాగే మెయింటైన్ అవుతుందండి. 6 years నుంచి డయాబెటిక్ పేషెంట్ని. ఇది చాలా 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 మంచి కార్యక్రమం అండి. ఇది ప్రకృతి ద్వారా ఓన్లీ మనం తినే ఆహారపు అలవాట్ల ద్వారా మాత్రమే మార్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి ఈ డైట్ని నేను ఫాలో చేయడం జరిగిందండి. ఇంటి దగ్గర మనకు దొరికే కొబ్బరికాయలని కురుడీలు మాత్రమే ఆడించి తీసుకోవడం, అలాగే నట్స్ వాల్నట్టు, పిస్తా, బాదం కూడా నట్స్ కానీ, అలాగే అవిసి గింజలు, నువ్వు పప్పు, A to Z సార్ కరెక్ట్గా ఈ డైట్లో సార్ ఏదైతే చార్ట్ ఇస్తారో ఆ డైట్ని ఖచ్చితంగా ఫాలో చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మరమల్ల పరిసర ప్రాంతాల్లో చాలామంది ఈ డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అయ్యి జనవరి నుంచి కూడా ఇవాళ వరకు చాలామంది ఫాలో అవుతున్నారండి. అందరూ కూడా ఈ మీటింగ్కి వస్తారని నేను భావిస్తున్నాను. ఆయన చెప్పిన డైట్ని, సార్ చెప్పే డైట్ని 100% ఫాలో అయితే డయాబెటిక్ నార్మల్గా ఉండడం తథ్యం. నేను కీటోన్ టెస్ట్ చేయించానండి. కీటోన్స్ సార్ చెప్పినట్టు ఈ డైట్లో కీటోన్స్ పాజిటివ్ వస్తాయండి ఖచ్చితంగాను. సీరం క్రియేటిన్ చేయించానండి. ప్రతి 20 రోజులకి చేయించాను. ఇప్పుడు కూడా అది అంతా రేంజ్ కంటే ఇప్పుడు కూడా దాటలేదు. అంతా 1.1 అలాగే ఉండడం జరుగుతుంది. మిగతా వాళ్ళు చెప్పే ప్రసారం అంతా కూడా ఇది వాడితే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయనే ఈ ప్రసారం మాత్రం ఖచ్చితంగా నా దృష్టిలో నేను వాడిన పేషెంట్గా ఒక టీచర్గా కూడా చెప్పదలిసింది ఇది తప్పుడు ప్రసారం. ఏంటంటే అది కార్పొరేట్ వ్యవస్థ ఇది వాడి ఈ ట్యాబ్లెట్స్ ఇవి తగ్గిపోతాయని చెప్పేవారి యొక్క ప్రసారం తప్ప 100% ఇది కంట్రోల్ అవుతుంది. ఆయన చెప్పే డైట్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి బాబురావు. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు మాట్లాడారు మన మాస్టర్ యు వెంకట్రావు గారని మురమల్ల. ఆయన చేస్తున్నప్పుడు చూసి నేను కూడా ఇది చేయడం జరిగింది. నేను కేవలం 10 days మాత్రమే చేశాను. ఈ 10 daysలో 6 kgs తగ్గాను. అలాగే మోకాలు నొప్పులు కూడా తగ్గిపోయాయి. చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం చాలా బెస్ట్ ప్రోగ్రాం అని నేను చెప్తాను నా అనుభవంలో. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మధ్యలో ఆపేశాను. నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను దీన్ని. అయితే ఇది చేసే వాళ్ళందరికీ కూడా, చేయబోయే వాళ్ళందరికీ కూడా నా యొక్క చిన్న సూచన ఏంటంటే, కొబ్బరి నూనె మనం అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుని తాగుతుంటే మనకు కొంచెం అది ఎగుటుగాను అలాగా ఉంటుంది. అలా కాకుండా మనం సొంతంగా చేసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ వల్ల 150 గ్రాములు కొబ్బరి నూనె వస్తుంది మనకి. కొబ్బరికాయని శుభ్రంగా కోరేసి దాన్ని మిక్సీలో ఆడేసి, ముక్కల కింద తీసేసి మిక్సీలో ఆడేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి, అలాగే మళ్ళీ రెండోసారి పిండేసి, మళ్ళీ అలాగే ఇంకో గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ ఆడేసి పిండేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టి అలా వేలాడి తీస్తే ఆ పాలంతా కూడా పైకి తేలిపోయి తెల్లగా నీళ్ళన్నీ కూడా కిందకు వచ్చేస్తే ఆ నీళ్ళన్నీ పోగొట్టి ఆ పై తెల్లగా ఉన్నటువంటి తెట్టుని మనం వేయించినట్లయితే, ఒక అరగంట సేపు వేయించినట్లయితే అది ఆ తెట్టు అంతా కూడా తెల్ల గడ్డల కింద వచ్చేసి తెల్లటి కొబ్బరి నూనె వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఆ కొబ్బరి నూనె వాడినట్టయితే మనకి చాలా సులభంగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ సమావేశాన్ని తమ కాలేజీలో
ఏర్పాటు చేసినటువంటి జగ్గప్రాజు గారిని, ఈ ఆర్గనైజ్ కమిటీలో ఉన్నటువంటి తాడి నరసింహారావు గారికి, అలాగే దూలుపూడి చక్రం గారికి, అట్లాగే చిట్టిరాజు గారికి, అందరికీ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ, ఈ వీరమాచినేని గారి గురించి యూట్యూబ్ చూస్తూ ఉంటుంటే హైయెస్ట్ వ్యూస్ యూట్యూబ్లు కనపడినాయి. అప్పుడు నేను చూసేటప్పటికి ఆయన చెప్పే విధానం తప్పకుండా తగ్గుతుందని చెప్పి ఎంతో నమ్మకంగా చెప్పడం, పైగా ఎటువంటి లాభాపేక్ష రాకుండా ఈ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశం, ఇవన్నీ చూసినప్పటికీ మంచి అయినా నేను ఒక మంచి కృషి చేస్తున్నాడని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక రోజున ఈ లక్ష్మణ్ గారు, పూడి లక్ష్మణ్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి రాజమండ్రిలో వీరమాచినేని గారు ఈ ప్రోగ్రాం పెడుతున్నామండి, మీరు ఆ ప్రోగ్రాంలో మీరు రావాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను ఫ్యామిలీతో నేను వెళ్ళాను అక్కడికి రాజమండ్రి. వెళ్ళినప్పటికీ ఎంత జనం వచ్చారంటే రాజమండ్రి 10,000 మంది పైన వచ్చారు. నేను అన్నాను లక్ష్మణ్ గారితో, ఇంత పెద్ద గ్రౌండ్లో పెట్టారు ఎందుకండి, చిన్న హాల్లో అది ఆనం కళాకేంద్రంలో పెట్టపోయారా, 1,500 మంది వరకు 1,200 వరకు సరిపెడుతుంది అది, ఇక్కడ పెట్టారేంటి అని అడిగా. మీరు చూడండి అని అన్నారు అంతే. ఆ రోజు నెక్స్ట్ డే నేను గ్రౌండ్కి వెళ్ళడానికి కొంచెం లేట్గా వెళ్ళాను. అసలు నా కారు వెళ్ళడానికి కానీ అక్కడికి అస్సలు ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది పడ్డాను. విపరీతమైన జనం వచ్చారు. చాలా ఆశ్చర్యపోయాను నేను. ఆ రోజున ఆయన ప్రసంగం అంతా విన్నాను. ఎంతోమంది మాకు జరిగిన ఇగో ఇలా జరిగింది అలా జరిగిందని సాక్ష్యం చెప్పడానికి వేలాది మంది వచ్చారు. ఆ రోజు స్టేజ్ మీద ఒక పెద్ద ఆవిడ, నాకు నల్ల మచ్చలు ఉన్నాయండి, ఈ డైట్ వాడితే అవి కూడా పోయినాయండి, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా ఉత్సాహం వచ్చింది అన్నది ఒక పెద్ద ఆవిడ, ఒక 65-70 సంవత్సరాల మధ్య ఉంటుంది ఆవిడకి. నేను చాలా ఆశ్చర్యపోయాను. దాని తర్వాత ఏంటి దిండిలో, మన దిండి ఉంది కదా, దిండిలో అక్కడ ఈ కోకోనట్ ఆల్ ఇండియా కోకోనట్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నేను. ఈ కొబ్బరి రైతుల సమాఖ్యలో రైతులను ఉద్దేశించి ప్రసంగించడానికి రండి అని చెప్పాను. అప్పటికే భయం వేసింది, ఎక్కువ ప్రచారం చేస్తే ఈ సరిపోదని చెప్పి అక్కడక్కడ పోస్టర్లు మట్టుగా వేసా. ఆ రోజున హాల్ అంతా నిండిపోయింది. నిండిపోయి బయట కూడా జనం ఆ దిండిలో కూర్చున్నారు. ఒక ఆయన వచ్చాడు, ఖతార్లో ఉంటాడంట ఆయన, చాలా బిజినెస్ మ్యాన్. ఆయన పేరు ఏదో ఉంది, రావు గారు, ఏదో డిఎన్ రావో ఏదో రావు, మల్కీపురం. ఆయన మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చాడు. 20 సంవత్సరాల నుంచి నేను షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను, నాకు ఏ రకంగా ఈ షుగర్ తగ్గిందన్నది చెప్పాడు నాకు. ఆయన అన్నీ చూపించాడు. తర్వాత ఆయన రావడం కొంచెం లేట్ అయితే ఆయన మీటింగ్లో మాట్లాడాడు. అంటే ఎంత అద్భుతమైన రీతిలో, అంటే షుగర్ అంటే ఒక మహమ్మారి, షుగర్ వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎదుర్కొంటున్నాం. షుగర్ రాగానే
చాలామంది నా స్నేహితులు రాజకీయంగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది షుగర్ వల్ల చనిపోయారు. నాకు బాగా ఇష్టడు ఒక ఆయన భాస్కర్ రావు గారిని ఇంతకుముందు అంబాజీపేట సర్పంచ్ చేశాడు. షుగర్ వల్ల ఆయనకి కాల్ తీశారు. ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. దీనికి ఎప్పుడు పేపర్లో రోజు పేపర్ చదివినప్పుడు షుగర్కి ఏదన్నా మందు కనిపెట్టారా అని చూస్తూ ఉంటాను నేను. ఎందువల్లంటే ఈ షుగర్ బారిపడి ఎంతోమంది చనిపోతున్నారు. దైనందిక కార్యక్రమాల్లో చాలా ఉంటున్నది. నాకు షుగర్ ఉంది, 15-20 సంవత్సరాల షుగర్ ఉంది నాకు. షుగర్ ఎక్కువగా ఉంటే చాలా నిస్సత్తుగా ఉంటుంది, చాలా ప్రాబ్లమేటిక్. షుగర్ పేషెంట్లందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో షుగర్కి మందు వస్తే బాగుండు అనుకుంటే మందు ఈయన రూపంలో వచ్చింది. వీరమాచినేని రామకృష్ణ గారి రూపంలో. అంటే చూస్తున్నాను ఎంత ఎలా ఉందని. ఎటువంటి మందు అంటే అద్భుతం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.